తన మనసులో ఉన్న అమ్మాయి గురించి చెప్పాడన్నమాట. ఇప్పటి వరకు మనకు చెప్పకుండా దాచినందుకు మావయ్యని ఒక ఆట ఆడుకోవాల్సిందే. అలాంటిదేం చెయ్యొద్దు. మనకి కాకుండా తను కోరుకున్న మనిషి గురించి శర్మగారికే చెప్పాడంటే తను మన దగ్గర మొహమాట పడుండాలి, లేదంటే సిగ్గుపడుండాలి, లేదంటే వేరే ఏవైనా కారణాలున్నాయేమో మనకి తెలియదు కదా. అందుకే మీరెప్పుడూ తనని ఈ విషయం గురించి అడగొద్దు, సరేనా? శర్మగారు, మా రాయుడు చెప్పిన పనిలో మీరుండండి. కాని ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ అమ్మాయి ఎవరైనా సరే నా స్థాయికి తగ్గట్టుగానే ఉండాలి. చిత్తం. మీరు ప్రత్యేకించి చెప్పాలా? ఇక నేను నా పనిలో ఉంటాను. వస్తానమ్మా. మంచిది. రాయుడు కోరుకున్న అమ్మాయి ఎక్కడుంటుంది? ఎవరై ఉంటుంది? ఎలా ఉంటుంది? స్వామి, నాకు ఇలాగే ఎక్కువ పనిపించు. మా నాన్నకి త్వరగా ఆపరేషన్ జరిగి తను ఆరోగ్యంగా ఉండేలా చూడు. ఇప్పటిదాకా ఇక్కడే ఉండాలి, ఇంతలో ఏమైపోయినట్టబ్బా. అక్క, ప్రసాదం అయిపోయిందమ్మా. అమ్మా, ఓ పట్టుచీర కట్టుకున్న పెద్దావిడ ఇలా వచ్చింది, మీరేమన్నా చూసారా? లేదు పంతులు గారు. అయ్యో, తన ముని మనవరాలు బావుండాలని దేవుడికి పూజ చేయించింది, కాని ప్రసాదం తీసుకోకుండానే వెళ్లిపోయింది. మా చెల్లెలకు కూడా ప్రసాదం అయిపోయిందని పెట్టలేదండి. అలాగా? అయితే ఈ ప్రసాదం నీకు దక్కాలని ఆ దేవుడు నిర్ణయించినట్టున్నాడు. తీసుకోమ్మా. అది ఇవ్వు. ఎందుకే? ఇవ్వక్క. ధరణి, సంచెందుకు అక్కడ దాచాం? చెప్తాను పదక్క. వచ్చారా? కాళ్ళు చేతులు కడుక్కోండి, టీ ఇస్తాను. అమ్మా, నాన్నెక్కడా కనిపించట్లేదు? ఏంటమ్మా, నాన్నేరి? పాత స్నేహితుడు మంగపతి అంట. తనతో మాట్లాడొస్తానని మీరు వెళ్ళినప్పుడు వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఏంటి? అప్పుడు వెళ్ళి నాన్న ఇప్పటిదాకా ఇంటికి రాలేదా? అసలు నాన్న నువ్వెలా పంపించావమ్మా? ఎందుకు పంపించావు? ఆయన సంగతి నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే వద్దని చెప్పాను. అయినా మీ నాన్న నా మాట వింటే కదా. ఇంట్లో ఉంటే ఏం తోచడం లేదు, అలా బయటికైనా వెళ్లి స్నేహితులతో మాట్లాడితే మనసుకి కాస్త సంతోషంగా ఉంటుందని ఒక్కటే పట్టుబట్టాడు. కాదంటే మళ్ళీ ఏడ బాధపడతాడోనని సరేనన్నాను. కాని ఇంతసేపైనా రాకుండా ఉంటాడని నేను అనుకోలేదే. అయ్యో, నువ్వు పడుకో ధరణి. నువ్వు పడుకున్నాక పడుకుంటాలే నాన్నా.
నేను ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో ఏంటో నన్ను అమ్మలా చూసుకునే నువ్వు నా బిడ్డగా వచ్చావు. ఎలాగైనా సరే తెల్లారిలోపు 50 బుట్టలు చేసేయాలి. ఏంటి భోజనం కూడా చేయకుండా టీవీ చూస్తున్నారు? ఏం ప్రోగ్రాం అది? G5 లో వీరభద్రుని రహస్యం టెలికాస్ట్ అవుతుంది. అవును మమ్మీ, చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రోజుకొక కొత్త ట్విస్ట్. అవునా? అవును మమ్మీ, నువ్వు కూడా రా కూర్చో, చూద్దు గాని. సరే చూద్దాం. అదిగో చూడు. మీరు కూడా ఇంకా ఎన్నో ట్విస్ట్లు, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకోవాలంటే Z5 యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వీరభద్రుని రహస్యం చూడండి. భయపడకుండా చూడండి, లేదా చూసాక భయపడండి. కానీ తప్పకుండా చూడండి. ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ మన Z5 తెలుగు యాప్ లో వీరభద్రుని రహస్యం తప్పకుండా చూడండి.